బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో కాకినాడ పోర్టుకు వాతావరణ శాఖ అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చేపలు పట్టడానికి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వర్షాలపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖతో పాటు ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. గత 2 రోజులుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన వస్తున్న ఏదైతే వరద నీరు ఉందో దీనివల్ల కాలువలు పొంగి పొర్లుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు మరోపక్క రైతులు కూడా తీవ్ర ఆందోళన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వరి నాట్లు కూడా పూర్తిగా నీట మునిగి దీనివల్ల అవి కుళ్ళిపోయి పాడే పరిస్థితి కూడా ఉంది. మరోపక్క రైతులతో పాటు చూసుకున్నట్లయితే మత్స్యకారులు కూడా ఈ నెల 13వ తేదీ నుంచి కూడా వేటకు కూడా వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులంతా కూడా ఇంటికే పరిమితం అయ్యే చెప్పాలి. బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క కాకినాడ ఉప్పాడ సముద్రం అయితే అల్లకొల్లోలంగా ఉందనే చెప్పాలి. ఏదైతే తుఫాను హెచ్చరికలతో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అయితే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే అప్రమత్తం చేశారు. వివిధ శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు వెంటనే కాకినాడ కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో సంప్రదించినట్లయితే వారికి అత్యవసర ఏదైతే వారికి అందవలసిన సౌకర్యాలు కూడా కల్పించే విధంగా కూడా ఇక్కడ సిబ్బందిని కూడా రెడీ చేశారనే చెప్పాలి. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఈదురుగాలతో పాటు పడుతున్న వర్షానికి సంబంధించి ఏదైతే చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తుంది. అటు తుని దగ్గర నుంచి ఇటు కాకినాడ వరకు కూడా ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు కాకినాడతో పాటు తీర ప్రాంత కోస్తా ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈదురుగాలులు అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి రైతులతో పాటు ప్రజలు కూడా చెట్ల కింద ముఖ్యంగా పాత బంగ్లాల వద్ద కూడా ఎవరు ఉండరాదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే మరోపక్క ఈ నెల 24వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున విస్తారంగా మరి వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకూడదు. ఈ సీజన్ లో ఏదైనా అంటువ్యాధులు వచ్చాయంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చూశారు. ప్రస్తుతం మనం కాకినాడ కలెక్టరేట్ లో ఉన్నాము. కాకినాడ కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరం వచ్చినప్పుడు ఇక్కడ కంట్రోల్ రూములు సంప్రదిస్తే వెంటనే సిబ్బంది కూడా అప్రమత్తం అవుతారు. ఏదైతే ముఖ్యంగా మత్స్యకారులను కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా అధికారులు చెప్పే వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు. అదే రీతిలో మత్స్యకారులంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఏదైతే అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో ముఖ్యంగా ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇటు కోస్తా జిల్లాలతో పాటు అటు కోనసీమ, రాజమండ్రితో పాటు ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము కాకినాడ జిల్లాలో అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా చాలా అప్రమత్తం అయ్యారని చెప్పాలి. పైగా ఈ రోజు ఆదివారం కావడంతో పెద్దగా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటే మాత్రము ప్రయాణం చేసేవారు కూడా దూర ప్రాంత ప్రయాణం చేసేవారిని కూడా ప్రయాణాలు ఆపుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము కాకినాడ జిల్లాలో తుఫాను పై పరిస్థితి అయితే ఇది. ఓటు స్టూడియో.